పడుకోండి ఫస్ట్ వచ్చిపోయానమ్మా మా 3 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఫస్ట్ మంచంలోనే ఉండే నా పిల్లడు మంచంలోనే ఉండే అన్నం గిన్నం ఏం తింటలేకండి అన్నం అయితే తినిపిస్తుంది. వీడికి వచ్చిపోయినాక ఆయన అన్నం తింటున్నాడు, కొంచెం నిలబడుతున్నాడు, ఎక్కడూ నచ్చలేదు. కొంచెం ఏం చెప్పలేదమ్మా మొక్కుని నేను ఇప్పుడు మంచి పూర్తి రెడీ కావాలంటే చేప కలవాదంతు ఇంకా ఈ వాయిపోవాలంటే బంకి రాకు ఎల్లిపాయలు మిరియాలు ఉప్పు దంతు అట్లా 50 కిలోలు దాపు వాయిపోతావు. ఇది కాలు చేసి రావాలంటే ఇది కొంచెం మారుతుంది కదా మారుతుందంటే లేదంటే పట్టెట్టుండే ఫస్ట్ అంత నడవలేకంటేనమ్మా ఎడ గుంచుంటే అన్నీ పనుకుంటుండే కొంచెం నడుస్తున్నాడు ఇప్పుడు మేలే. అప్పుడెట్టుండే పనుకుంటుండే ఊరికే పనుకుంటున్నాను పరుపుల్లోనే. చూపిస్తున్నారు కదా అప్పుడు మంచాన్ని పడినట్టు లేలేక ఇప్పుడు నడుస్తున్నాడు కదా డాక్టరే చెప్తాడు. డాక్టర్ ఏం చేయలేడు చేసేది డాక్టర్ ఏం చెప్తాడు. అదే మీరు పొడి చేప జయించమంటే నువ్వు వాయిపోవాలంటే పట్టుకో బంకి రాకు ఎల్లిపాయలు మిరియాలు ఉప్పు అన్ని దంచి కొంత దూరం పోయి బతికించు ఒక రాశి లేకుంటే ఏమి రాశి ఇదిగో ఇబ్బంది పడుకోకుండా రాశి ఒక ప్రేమ రాపించుకో బంకి రాకు ఎల్లిపాయలు మిరియాలు ఉప్పు అంటే 50 కిలోలు ఈ వాయిపోయింది. ఆ తొలిచాకబోతుంది తలకాయ పోయింది మొత్తం పని ఎంతండి ఈ తలకాయలు ఏమన్నా కూడా పోతాడు. ఈ పిల్లలు కాలు చేస్తే బాణకుండా మొక్కుతా ముక్కో అలా హాస్టల్లో ఇచ్చింటావా ఏడంటే ఆడే పడిపోయింది. అట్లా పడిపోతుంది కదా అని హాస్పిటల్కి తోలుకపోయింది నన్ను. ఆడ డాక్టర్ ఏమన్నారు ఇప్పుడేం బాగా అవుతుందమ్మా ఇంకోసారి ఇట్లా పడిపోతే గినా అది మళ్ళీ నువ్వు ఉన్నంత వరకు మాత్రలు వాడాలా అన్నావు. నేను నీ దగ్గరకు వచ్చినాను అమ్మ నాకైతే ఇట్లుంది నాకు పరిస్థితి బాగాలేదు ఇట్లుందంటే బంగిరాకు మిరియాలు ఉప్పు ఎల్లిపాయ తినిపి తలకాయకి తమలపాకు తులసాకు తిక్కు అన్నప్పటి నుండి రాలేదా బాబు బాగానే ఉంది. ఇప్పుడు ఎప్పుడన్నా తలకాయ నాకు వస్తుంది అంటుంది అన్నప్పుడు నేను నీ యాప్ తిక్తాను. ఇంకా నాకు ఏం హాస్పిటల్కి పోయేంత డబ్బులు లేదు ఎక్కడ పోయట్లేదు నీ బండారు మంటిచ్చేది ఇంకా అది యాప్ తిక్తేనే బాగైంది. ఆయప్పకు కానీ తిక్కు అన్నావు తిక్కుతున్నాను మా ఆయప్పకు కానీ తింటే పోతుందా వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు 21 రోజు ఇవ్వాలా 7 నెలలు అయినాక మళ్ళీ స్కానింగ్ చేయాలని చెప్తున్నారు. పోయి తీసుకొని వచ్చినారు. ఇప్పుడు ఏం లేదని చెప్పినారు ఇప్పుడు 7 నెలలు అయినాక మళ్ళీ తీపేయాలని చెప్పిండ్రు. ఇప్పుడు తీసినాము ఏం లేదని చెప్పినారు. ఇప్పుడు ఆ పాపకి రొంతము ఇదవుతుంది జ్వరము అవి ఇవి అట్లా చిన్న డాక్టర్ నమ్మకం లేదన్నా నాకు మాకు ఫోన్ చేసాను నువ్వు ఆడుండవు అనేది కూడా తెలుసు. ఆ నంబర్ మా వీడియో చూసుకుంటుంటే దాంట్లో చూసి నంబర్ చేసి చూసాను. ఆడ ఆసుపత్రిలోనే ఏడ్స్ కట్టి నీకు ఫోన్ చేసి నువ్వు నీ ఒడిలోకి ఇస్తాను 3 రోజులకి ఇస్తాను నువ్వు కావాలి నా తక్కని నన్ను వచ్చినాను అంతే. నీళ్ళు లేకుండా దినాలకున్నా కాలేదు నాకు ఆ పాప కానిపోయింటే దినాలు కూడా అయ్యలేవు. నీళ్ళు ఎక్కువ ఉండవని నాకు ఇంకా ఇదైనా అప్పుడే నాకు అయినట్లవునని చేసిన బంగారు పత్రులు దాచిపెట్టిన పత్రులు పెట్టిందంటే తొలి చాకు తలకలు దంచి జయ శ్రీరామ్ ఇది ఆకు తులసాకు చాకు తొలి చాకు కొడుకు నువ్వు కట్టుకున్నాను కానీ నేను పెళ్లి తీసుకుంటా 7 నెలలు అయిన తర్వాత స్కానింగ్ తిప్పండి మళ్ళీ ఏమని చూసామని చెప్పి
ఏం లేదు మళ్ళీ తీసుకుని వచ్చాము ఏం లేదని చెప్తున్నారు కానీ మనిషి ఇట్లా అయిపోయింది సండే ఏం కాదు నీకు మీ అబ్బాయి చెప్పాడు. తక్కువ తక్కువ ఎవరు లేవు నాకు ఎందుకంటే వినిపించరాకు బాగా దంచి బాగా దంచు మేక బాగా పోయి ఓ 11 11 ఆ కడుపులో ఏమన్నా పోతుంది. సరే ఓం నమ శివాయ. ఓం నమ శివాయ మా ముద్దుమల్లేశ్వరు శివనే మాకు ఇంటి దేవుడు శివనే ఇంటి దేవుడు ఇంటి ఎదురుగా ఉంది చెట్టు అది పత్రి చెట్టు ఇంటి ఎదురుగా ఇదే ఇల్లు ఇదే చెట్టు పని చేశాను నువ్వు కూలి చేస్తాడా మరి నువ్వు మరి అడగరాదు నువ్వు అక్కడ మక్కువ తరకలేదు మరి నీ అంటే తెచ్చింటాను నువ్వు గుళ్ళకి మక్కువ తరకలే అంటే కూలి ముందే తెచ్చింటాను నువ్వు తిరిగి చూసి ఊరుకుంటున్నావు మాట్లాడండి దాంట్లో ఇవ్వు పని దంచు దంచి ఓం ఓం నమ శివాయ అంటే 11 రోజులు మీ ఇంటి దేవుడు చూడేనా చూడేనా ఈ బిత్తి లేకున్నట్లు బయటకే పోయేది ఈ బిత్తి పెట్టుకునే బయటికి పోయేది వాళ్ళ కుటుంబం ఈ బిత్తి 3 బొట్లు పెట్టుకునే బయటికి పోయేది వాళ్ళు తెలుగు ఎక్కువ నాకు అన్ని వస్తాయి తెలుగు అవునా కాదు అవునంటే అవును లేదంటే లేదు అవునా కాదా అదే నాకట నీవు యాప్ నేను బాగా వాడుతూ ఉంటే నీతోకి వచ్చి ఆ మెల్లులో తొలిచా తలకి చేశాను అంటే 20 రోజు ఏం 11 రోజులు అంటే 20 మీ దగ్గర ఏం లేదు నువ్వు కాదు అనుకుంటా మీ దగ్గర బిజినెస్ మీ దగ్గర ఏంది లేదు పట్టేసుకోండి ఆ డేట్కి పోవాలంటే 3 రోజులు డేట్ ముందుగా సోడపొడి చేసి నిమ్మకాయ పిండి డేట్ అయినప్పుడు ఆ డేట్ అయిన ముందరగా కడులుస్తారా అది నిమ్మకాయ పిండు సోడపొడి తిరిగొట్టు ఎవరన్నా మటన్ తింటే పైసలు ఎత్తారా మటన్ తింటే పైసలు ఎత్తారా ఏం చేద్దామంటే సగం నిమ్మకాయ పట్టు తాగండి పురాలు తింటే పైసలు ఎత్తచ్చు కురాకు తింటే బయటకు లేచే సగం నిమ్మకాయ ముందు తినాల తిన్నా సగం తినాలా ఇంకా లేదు లేదు నేను ఎవరో పురాకు తినాలి పైసలు ఎత్తానా ఈ పని చేసుకోండి సరేలే ఫస్ట్ సగం ఉప్పు తాగేది తినకరే తిన్నా సగం పురా పైసలు లేదు లేదు అప్పుడు పురాకు తినడం తినండి అలాగే అన్ని తినలే 20 చూడలేక వెళ్తుంది 9 పుట్ట బాబు ఇవ్వండి అప్పుడే వచ్చింటమ్మా నేను వచ్చింటే నేను మొక్కను పోయినా పిల్లని కోసము పిల్లని మళ్ళీ చేస్తాను నీ వ్యాపారం గురించి నువ్వు మొక్కొని పో అని చెప్తే నేను వ్యాపారం గురించి మొక్కొని నేను అనుకున్నది చెల్లిస్తానని వ్యాపారం మా జరిగితే అని మొక్కొని పోయినాను నాకు అప్పటి నుంచి పర్వాలేదు అందుకని నేను ఒరిజిన్ పెడతానని మొక్కున్నా తెచ్చినాను ఇప్పుడు ఏ ముఖం మొత్తం ముఖంలో ఆ ముఖంలో వ్యాపారం చేశాను ఇప్పుడు ముఖంలో అయితే డేటు నెల కలిపి లేదు డేట్ ఎంత ముందు అవుతుంది చెప్పాలా నడుతా డేటు వెనక ముందు అవుతుంది చెప్పమ్మా 3 రోజులు అటు 4 రోజులు అటు ఇటు వస్తుంది డేట్ కట్టేందుకే మీకు ఊళ్ళు దిగుతాయా సిక్తామా ఊళ్ళు సారు మీకు అసలు దిగుతాయా అవసరం సిక్తామా 2 పోసి ఉడకబెట్టి దాని చాకడ తీయాల చారు తీసి దాన్ని టమాటో పెట్టి సిద్ధపడి వేయకూడదు దాని చారు డేట్ ఏమన్నా 11 రోజులు తాగల డేట్ అవుతామన్నా అప్పుడు నీరు కూడా పోగొట్టి అది మళ్ళా అది అయిపోయి చేస్తూ 9 సంవత్సరాలు పుట్టబాల మీద 9 సంవత్సరాలు పుట్టబాల మీద ఇప్పుడు ఆ నాకట్టు పోయి నీళ్ళ కట్టి కట్టి పూపల మళ్ళీ పూపల వాళ్ళు కట్టి 9 పూపల అనే కట్టకి ఇది నాకు దోషం ఉంది నాకు
దోషం ఉంది ఈ పని చేసుకోవాలి చేపిస్తానమ్మా చేపిస్తాను. నాకు నీకేనమ్మా పనికి అమ్మ నేను నీ దగ్గరికి వచ్చాను, ఒక పని పట్టుకున్నాం, ఒక పని ముందుకు వెళ్ళట్లేదు 2 సంవత్సరాల నుంచి. వచ్చినాక నా పని అట్లా నిలబడిపోయింది. అయిపోతే మొత్తం ఆ పని అట్లా పెండింగ్ పడింది. అయితే లేదు, నా దగ్గర డబ్బులు లేవు, ఉన్న కాడికన్నా పెట్టినాము మేము మొత్తం ఒక 5-6 మంది ఉన్నాము, మొత్తం ఖర్చు పెట్టినాం, పెద్ద పని పట్టుకున్నాం. అది ఆ పని అవుతుందంటే అవ్వలేదు, మేము పెట్టి ఖాళీ అయిపోయినాం. ఆ బిడ్డ పెండ్లి కుదిరితే నా బిడ్డ పెళ్లి చేయను, నా దగ్గర డబ్బులు లేవు, ఆస్తులు ఉన్నాయి, డబ్బు లేకపోతే ఎట్లా చేయాలని తలని ఇక్కడికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నాను. నేను కన్నీళ్ళు పెట్టుకుని ఇంటికి పోయినాడికి మా అక్క ఫోన్ చేసింది, తమ్ముడు నా దగ్గర ఒకసారి ఫోన్ చేద్దామంటే ఫోన్ చేస్తే ఒక ఫోన్కి 10 లక్షలు పంపించినారు. నీ దగ్గరికి వచ్చాకే జరిగింది. నీ దగ్గరికి వచ్చాకే మాకు అయ్యింది. నేను చూసుకుంటాను, నువ్వు ఏడొద్దు, నేను చూసుకుంటాను, నీ బిడ్డ పెండ్లి నువ్వు రంగరంగ వైభవంగా చేస్తానని చెప్పావు. అట్టే జరిగింది. నా దగ్గర రోజు రూపాయలు ఏందైనా కన్నీళ్ళతో వచ్చాను. ఏమో 16 లక్షలు ఖర్చు పెట్టాను నేను. అవి ఎట్లా వచ్చినాయి నీకే తెలుసు, నువ్వే ఇచ్చినావు. సంతానం ఇస్తాను, ఇవాళ సంతానం ఇస్తా, నాకు రాదు, ఎదురాదు, సంతానం చేస్తా. నా పేరు 5 నెలల ఒళ్ళు ఉండేలా, 5 పెట్టిస్తాం. నెలలు నా ఒళ్ళు ఉండేలా. మీరు ఉరుసారని చెప్పిన రోజు ఎన్ని రోజులు వచ్చారు? 11 రోజులు చెప్పినాం. ఉరుసారు డేటే ముందుగా 9 సంవత్సరాలు మనం వెళ్ళా. ఏమి నాకు 20 రోజులు నాకు ఎంత తెలియదు. పక్కని చర్చుకొని ఆ బళ్ళని చర్చుకొని విచారిస్తానమ్మా, 20 రోజులు నాకు ఎంత తెలియదు. చేస్తానమ్మా. ఇప్పుడు కట్టి కాయ ఎప్పకాయ అత్తకొట్టల అత్తకాయ మాంగొట్టల మాంగొట్ట తిరిగి ఉప్పులు పసుపు వ్యాపారం నయమవుతుంది. ఎవరికైనా ఇది చేసుకోండి. సైడ్లో ఉందంటే ఉప్పు పసుపు వ్యాపారం డైలీ ఒక 20 కిలో వాడండి. బాగా ఓరం చేసుకోవచ్చు. ఏమయ్యా ఆపరేషన్ గట్టుందని పోయినావా బెంగళూరు పోయింది. అటు నుంచి వెనక్కి వాళ్ళు పంపించినారు. నీకు ఫోన్ చేయమంటే చేసింటే నా నిన్న పెట్టి ఫోన్ బాగవుతుంది అన్నావు. ఆపరేషన్ అయిపోయింది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు కిడ్నీల ప్రాబ్లము, మళ్ళా కుట్లు నొస్తున్నాయి, నడాలు. ఇప్పుడు అయ్యలేదన్నారు. అయితే అది బతుకుతుంది పో అన్నావు. బతికింది. జరిగింటే అమ్మ అన్నామయ్యా పోయినాము, మళ్ళా కడుపులోనే చేపించినాము. నేను ఇప్పుడు నొప్పులు పోవాలంటే రోజు నా పేరు చెప్పి ప్రసాదము నింపడి తింటూ ఒక 20 కిలోలు కాసరకాయ నీళ్ళు అప్పటి కాసు ఏమన్నా కూడా పోతాయి. కాసరకాయ కోసి ఉప్పు పసుపు ఉడకపెట్టండి. ఉడకబెట్టి 10 సార్లు ఒక గ్లాస్ వేయండి. ఏమి 10 సార్లు ప్రసాదం నా పేరు చెప్పి తినమన్నా. ఏమి ఏమన్నా కూడా పోతాయి. దాని కిడ్నీ కాసింది మైతే ప్లేస్ తిప్పు, మైతే ప్లేస్ జండు బాబు అటు రాయి. కర్పూరము 2 కలిపి రాసి ఇప్పుడు నేను బాగుంది. 2 నెలలు ఏమన్నా నడిచే చేత కాదని అన్ని సరే. ఇప్పుడు మేడికి కురుపోవాలని అడిగినా నువ్వు జరిగింటే చెప్పచ్చు, లేకుంటే లేదు. జరిగిందమ్మయ్య, జరిగింది కాదని వేసుకొచ్చినారా. ఇంకా నీకు ఫోన్ చేసినాం, మేము మీకు రాలే. అటు నుంచే ఫోన్ చేసినాం. బాగా పోయి పలాసారి పోండి, మీరు అనుకోసారి కన్నావు. పోయినాము, గడ్డకు పడింది. ఇప్పుడు కొంత ఇంకా నొప్పులు ఉన్నాయని వచ్చినా. అన్ని పోతాయి. కాసక నీళ్ళు దిన 10 సార్లు తాగండి. దిన నా పేరు చెప్పి అప్పసం తినండి, అంత బాగా అవుతుంది. ఏం కాదు. నువ్వు నన్ను నమ్మినాడు ఉద్దా ఉండకపోయింది కదా. దాన్ని నీకు అమ్మ నాకు 1 నెల వస్తే పట్టి వస్తే నువ్వు కొడి మనం తొలుతుంటావు. సరేలేమా అట్లే కదలేమా పోయింది. మంచి కంపెనీలో జాబ్ ఒకటి. నేను మాట తప్పను. సరేమ్మా. భూమి తగరాడుంది, భూమి తగరాడులో భూమి అక్కడించుకున్నారు. భూమి అక్కడించుకున్నారు. అక్కరించుకున్నారమ్మా. భూమి వస్తే
ఇదమ్మాను ఉద్యోగం వస్తే ఇదమ్మాను ఉద్యోగం కూడా వస్తుంది సమృద్ధి అవుతుంది జాబ్ వస్తే అనుకో నేను పట్టుకుంటా జాబ్ లేదనుకో నువ్వు నన్ను పట్టుకో పట్టుకునేంత కాదులేమో ఆయన జాబ్ ఒకటి ఇప్పించు ఆ సీఎన్ మాకు క్రివాల్సి వస్తే నేను అమ్మాయికి మొక్కున్నాను ఆ మొక్కుబడి వాళ్ళ పొలంలో పని కూడా చేసినారావా అవును మీకు మెరుపేస్తాం మిరప బాగా చేయను నేను మిరప బాగా చేయను ముందు పెట్టి ముందు గరిటేటు బాగా గుర్తుపెట్టుకోండి మీరు బాగా చేయను మిరకాయలకి మీరు మిరకాయలు ఎంత పెట్టండి కాకలు చెప్పిన మీరు ఎంత పెట్టండి ఎకరాలు 100 ఎకరాలు పెట్టండి నేను మీరు తప్ప నా తప్ప మొక్కజొన్న రేటు పత్తి రేటు ఏమి శనిక్కాయలు కందులు మొక్కజొన్న రేటు బాగుంటుంది అమ్మా పాటలు నిలబడి అనుకోము మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి బాగా ఎట్లా మాట్లాడమ్మా అటు పోయి గట్టి మాట్లాడమ్మా. కడుపులో పుణ్యాలు అమ్మాయి నడవలేకుండా కట్టి పట్టుకొని నడుకునేది మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాక నయమైందండి స్వామి అది నాకు చెప్పారు పోయిన ఆదివారం నడుస్తున్నది అమ్మాయి నడవలేకపోతున్నది కడుపు నొప్పుతుంది మందు ఉందని చెప్పారంట తర్వాత తీసేపించాక నయమైంది అమ్మాయికి ఇక వచ్చినారు వాళ్ళు నాకు చెప్పినారు స్వామి అని చెప్పేసి నేను వచ్చాను నేను నా కొడుకు మీద వచ్చాను స్వామి ఈ అమ్మాయికి 5 నెలల నుంచి కాలేజ్ పోలేదు ఇంట్లోనే ఉంది ఆరోగ్యం బాగాలేక ఇంట్లోనే ఉంది 6 నెలల నుంచి కష్టాలు పడుతూనే ఉన్నాను ఒకటి 3 నెలలు అమ్మాయికి హెల్త్ బాగాలేక అసలు మనసులో లేకుండా ఉన్నాడు తర్వాత అప్పు సమస్యలు ఒకటి మీద పడ్డాయి మళ్ళీ 20 ఆదివారం సోమవారం చూసి పడుకోబెట్టాను అన్నం నిలబెట్టి 2 గంటలకి గ్యాస్ ఆన్ చేసి పెట్టాను సిమ్లో పెట్టాను ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు 5 గంటలకు వచ్చి ఇంటికి చూసేసరికి గ్యాస్ ఆన్లోనే ఉంది స్మెల్ రాలేదు ఏం రాలేదు గ్యాస్ ఆన్లో ఉందమ్మా అని చెప్పేసి అంటే ఇంటికి పోయి బాటిళ్ళన్నీ తోడు చేసి పెట్టి చూస్తే వాసన లేదు ఏం లేదు ఆ అమ్మగారు కాపాడిందని నేను నమ్మకంతో మళ్ళీ ఈరోజు రాగలిగాను ఇక్కడికి నాకు ఇప్పుడు గట్టిగా నమ్మకం ఏమొచ్చిందంటే ఆమెనే చూసుకుంది నా బిడ్డని ఇంట్లో ఒంటరిగా పండబెట్టి తాళాలు వేసి మరీ పోయాను బయటికి డ్యూటీకి వెళ్ళేసి 5 గంటలకు ఇంటికి వచ్చా ఆదివారం వచ్చాను సోమవారం అది జరిగింది ఇప్పుడు ఏం తప్పు పని చేసావో అవన్నీ అనుకో నన్ను నమ్మినోడు ఎవరు సరిపడలేదు బాగా గుర్తుకో ఏం పడిపడబడినావో నువ్వు నా మాటిని నీకు ఉద్యోగం ఇప్పిస్తా నువ్వు బాగా చదువుకో నీ అమ్మ చదువుకొని నాకు ఇట్లా కాల్చుకున్నాను ఇప్పుడు ఏమైతావో నువ్వు ఎన్నికొచ్చావో పో బాగా చదువుకో పొలాన్ని కొడుకు నీ అమ్మ చదువు తెల్లగా కానిది యాడినాడు ఏకపోతే ఉద్యోగం సంపాదించుకొని నీ అమ్మ కాల్చుకుని పేరు ఉండవా ఏనా డిప్పులు కొట్టడానికే చెయ్యి ఇబ్బంది పడతాడేమో అని ఆలోచన రైటేనా యాదానికి నీకు యాదా చూపిస్తాను నీకు అదే ఆమె కానీ ఇంకోటి చూపిస్తా నీకు ఇంకోటి చూపిస్తా నువ్వు పోతా చదువుకో ఈయన 10 పాస్ అయినాడు ఈయన ఫోన్ అంటున్నాడు ఇప్పుడు ఇస్తామంటే ఎట్లా పుట్టిందా తలకాయిందా అర్థమైందా ఎట్లా పొలం కొడుకు బాగా గొల్లు కాసి కూడా ఇలా చదివిస్తున్నాడు మంచి జాబ్ తెచ్చుకున్నాడు అని పేరు ఉంటుంది చదువుకోండి గోదావరి చూసుకోండి మీ చదువు మీరు చూసుకోండి
మెట్ల కట్టండి మీరు చదువుకున్న మెట్ల దగ్గర ఇద్దరు మీరు ఉద్యోగం కొట్టి నా మెట్ల చెప్పింది వాస్తవం చెప్పింది. వాళ్ళు చదువుకుని ఉద్యోగం కొట్టుకుని వచ్చి నీ కట్టెక్కల్లా మెట్లు ఎక్కాలి. నువ్వు వచ్చే ఇసుడు ముఖం అవుతుందా నువ్వు బాగా చదువుకుని ఉద్యోగం కొట్టి మెట్ల కాంతోడికి ముఖం అవుతుంది. ఉద్యోగం కొట్టే వరకు ఆడి నుంచి మొక్కలు పోవు మీరు కష్టపడి. కానీ అప్పుడు కుదరలే. ఇప్పుడు వచ్చిన రగ్గులు చలికాలం తీసుకుందామని తెచ్చింది. అప్పుడు కుదరలే. ఇప్పుడు వచ్చిన ఉండే అమ్మ మీద నమ్మకం కొంచెం, అందుకనే తీసుకొచ్చిన. నేను అనుకున్నా ఒకటి అవుతుందని తెచ్చిన. అవుతుందే కాలం అమ్మకే తెలవాలి చేస్తుందా చేయదో చూడాలి. నమ్మకం ఉండే ఇంతవరకు ఒకటి అనుకుంటే అయ్యింది. ఇంతవరకు ఒకటి అనుకుంటే అయ్యింది. నా బండ్లో కూడా నీ ఫోటో పెట్టుకున్నాను. నాకు ఇప్పటివరకు ఏ ప్రాబ్లం రాలే. నేను చేసే డ్రైవింగ్ అమ్మ అని తలుచుకుంటే ఏది నాకు యాక్సిడెంట్ అయ్యే దగ్గర వచ్చినా కానీ తప్పిపోతుంది అంతే. అదే అనుకుంటున్నా అంతే. ఇంకా అమ్మ అనుకుంటున్నా నడుస్తున్నా బాగానే ఉంది. అదే నమ్మకం. నీ కొడుకు జాబ్ కావాలా? నా కొడుకు జాబ్ కావాలి. జాబ్ చేస్తారు. ఉద్యోగం గురించి వచ్చినావు. నీ కొడుకు జాబ్ గురించి వచ్చావు. అమ్మా ఒక నెల నాది కాదమ్మా, నీకే ఒడిగొత్త ముక్కో జరిగి అనుకో, నువ్వు నేను పట్టుకుంటా. జన్నా అనుకో, నువ్వు నన్ను పట్టుకో. శక్తి మాట్లాడు. వాడు రాబోతున్నట్టున్నాడు. అప్పుడు 2 నెలలు జీతం నేను ఎప్పుడు పెట్టాలా అంటున్నాడు. వాళ్ళు వచ్చేటట్లు చెయ్యి. లీవ్ ఇస్తా అంటారంటే మళ్ళీ ఫుల్ వర్క్ ఇస్తున్నారంట. లీవ్ ఇస్తామంటారంటే ఫుల్ వర్క్ ఇస్తున్నారు. 2 నెలలు జీతం పడింది, ఎప్పుడు పెట్టేస్తాం మనము అని అంటున్నాడు. ఆయనకేం పడింది, అన్నీ వచ్చినాయి, వచ్చేకి టైం లేదు అంటున్నాడు. చూడరంత అయిపోయిన వచ్చేటట్లా అన్ని డబ్బులు ఎక్కువ వస్తాయి. ఫస్ట్ పెట్టాలని అంటున్నాడు కదమ్మా. ఏం నమ్మకం అంటే నా బిడ్డకి సీట్ వస్తే ఇస్తారని మొక్కోండి. ఎగ్జామ్ రాయలే, ఏం రాయలే, సీట్ వచ్చింది. టేబుల్లో ఇచ్చిన స్కూల్లో బాగా మంచి స్కూల్లో సీట్ దొరికింది. నాకు నా బిడ్డకి సీట్ దొరికితే నేను ఇస్తానమ్మా అని మొక్కున్నాను. 5 సెట్లు గాజులు, 5 కేజీలు సమరు, 101 నిమ్మకాయలు మాల బాను. బాగా మంచి స్కూల్లో సీట్ దొరికింది. ఇంకా ఆయన భవిష్యత్తు ఇంక నువ్వే చూడాలి. నేను చేసే పని చెప్తానా? జరిగింది కాబట్టి తెచ్చిన, జరిగింది కాబట్టి ఇవన్నీ తీసుకొని జరగకపోతే నేను ఏడు తెస్తాను. ఇవన్నీ సంతోషం. జరిగిందమ్మా. నువ్వు నా మాట పోయిండే 9 రోజులు అసలు కంట్లో తెరసలే. అసలు మన లోకంలో లేడు. నన్ను నమ్మినోడు ఎవరు తెలిపడు. ఇంత చేతికి నా తాళకి ఏమని చేస్తా. నీ తమ్ముడు కానీ నా గుడి కాడికి చేసుకున్నాను. నీ పని అని నేను అవ్వద్దే అనుకున్నాను. దాన్ని రాకోకుండా మళ్ళకున్నాడని ఇంకా కాళ్ళలోకి నీ వల్లే అనుకున్నాను. నేను అప్పుడే అనుకున్నాను. నాకు తెచ్చిపోయింది కానీ అది అది కానీ వెనక ముందు అవుతుంది. లేదు నెల ముందు వస్తుంది. అట్లా రాజు నువ్వే చూపించాలి. నేను ఇస్తాను. నువ్వు నా పేరు మళ్ళీ ఇచ్చినాక ఆ పేరు పేరుతో ఉప్పుకుందని కాదు. ఆ డేట్ ఏముందనగా 9 ఉండాలి. ఆ నిలుగులు పోగొట్టి డే కట్టి నువ్వు పుట్టిందా? ఆ పుట్టిన చెట్టు ఉన్నది. పుట్టిన చెట్లు కూడా పాలు సంతానం కానీ చెట్టు పుట్టు మీద చెట్టుండగా అది 9 బొక్కలే పాలు పోయినా. రేణి చెట్టు పోయిద్దు. ఏ చెట్టున్న పోయి రేణి చెట్టు ఉండదా పోయిద్దు. రేణి చెట్టు ఉంటుంది ఇల్లు హైదరాబాద్, ఇది భర్తది జొన్నగిరి. హైదరాబాద్లో సెంట్రింగ్ పని చేస్తారు. పోయి బతుకుతున్నారు. అవన్నీ ఉన్నాయా మీ కడ దగ్గర? ఇక్కడ ఉండి చేయలేరు వాళ్ళు, బతికే వాళ్ళు అక్కడ పోదు.
ఒక నాగపూలని కూడా పసుపు దిక్కొచ్చు. నాగపూలని కూడా పసుపు పసుపు నాగపు అనుకూలంగా ఉండాలి. దగ్గరలో లేవు హైదరాబాద్లో ఉంటాయమ్మా. ఉండదు కానీ మీకు మీ సంత దౌరాలు మీ సంతానం కావాలనుకుంటే చేసుకోండి, లేకుంటే లేదు. కావాలని వచ్చినాం. అందుకే నువ్వు దూరం మంది దగ్గర అక్కడ అవసరం లేదు. నేను చెప్పినా చేసుకోండి. నీకు కావాలంటే తీసుకో, లేక నేను తెచ్చిస్తాను. నేనే ఈ దగ్గర ఎవరో పుట్టిల్లంట, ఎవరో మీ సుమారు పుట్ట నాకు పసుపు 20 కిలో సోమార్తి నువ్వు నాకు ఎదురు మండి దానికి ఇంకా ఎక్కిస్తావు. మాకు గెలిచేది అట్లుంటే ఇంతమంది ఏంటి పిల్లలు తీసుకుంటాం అమ్మయ్య. దేశం కలిసి అన్ని ఊర్ల పేరే చెప్పేకి రాకుండా ఇప్పుడు నాకడికి నీ కాయి మాంగొట్ల మాంకాయ అట్టుకొట్ల 9 చుట్టూ అది ఉయ్యాలకి మీరు కట్టిన 9 రూపాయలు మరి తాకి 22 రోజులు ఎంత చూస్తావా? 22 రోజులు. అయితే మా బాబాని నమ్మకం వాళ్ళమ్మ తెలమ్మ బాగా చూసామంటే వాళ్ళ పిల్లలు సంతానంగా వచ్చినారు. అంటే బంగారు టికెట్ వాళ్ళకి 5 తులాలు వేడ 4 నెలలకు చిక్కింది. నువ్వు అనుకుంటే నువ్వు నీ వైఫై నువ్వు కన్ను పెట్టినాక ఏడాది కానీ చుట్టూ తిరిగి తెచ్చి పెట్టాల్సి ఉండేది. అట్లా అన్ని చుట్లను తిరిగింది మరి నీ వద్దకు రావాల్సి ఉండేది. అందుకే మాట చెప్పింటావు, అయిపోయా మాట చెప్పింటావు. ఊరికి యాదో తిప్పులు పడి వాళ్ళు తుప్పాలు తెచ్చింటాడు. ఒక అర్థం కాదు. ఇప్పుడు పోయి నా గడిపి లేపకాయ ఆయన కొట్టల ఆయనకాయ 5 కొట్టల 9 చుట్టూ ఉయ్యాల కట్టల 9 ఊపు లోపల 9 రూపాయలు ఉయ్యాలు కట్టి ఎప్పుడు పుట్టాలి ఆయన మీద కొట్టల 11 సంవత్సరం పుట్టుకోవాలి. డేటే ముందరగా 13 రోజులు వల్ల 13 రోజులు ఉల్లుసాయి నీరు కూడా పోయి అది సంతం మరి నాకు 22 రోజులు నాకు ఎంత చేస్తావా? చేస్తాం పక్కన చచ్చుకొని బంకి చెప్తాను నీకు బొగ్గ నాకు ఎన్ని చెప్తాయా మెడ చెప్తాయా అన్ని కలిపి తంటాయా దానికి మీ అమ్మాల్లో 30 కిలోలు తాబిల్లా 31 రోజు ఏమేమి చెప్పు బంకిం పండాకు ఎల్లిపాయలు మిరాలు నాటపాలు ఉప్పు ఉప్పు 5 వస్తువులు. బంకీరాకు 1 ఎల్లిపాయలు 2 మిరాలు 3 ఆ 3 దంచి చేయాలి. బంకీరాకు 1 ఎల్లిపాయ 2 మిరాలు 3 ఉడికంతదు అంటే మీకు జిల్లా మన తెలిసి తమ్మ దంచి తలకాయ నాకు ముందు అది పైకి రాదు అని మీ పేపర్ బాగా అయితే బోర్డు కూడా తిప్పుకొని ముక్కో ఆ వాయి బాగా అయితే అట్లా నీ మీద నమ్మకం ఉండే నేను నేను రాత్రి వల్ల తెలుసుకుంటా తెలుసు కదా నీవు నాకేం పది ఉంటుంది అన్నీ నీకే తెలుసు. నేను నీ మీద నమ్మకం ఉండి నీ ఎదురు మీద పడుతున్నా. నన్ను ఏం కాపాడుకుంటావో తల్లి నువ్వు నాకు నేను నీకు అట్లా చెప్పగలుగుతుంది చెప్పండి. ఈ కాలు చేతి ఏం చేస్తామంటే కొంచెం ముందుకు రామా సన్నగా సంగతి వాళ్ళతో కాదు వాళ్ళ ఇద్దరు కూర్చోబెట్టచ్చు సంగతి కూర్చోబెట్టు నిదానం కూర్చోకమ్మా. జయ
ఏం జరుగుతుందమ్మా? జై హనుమా జై రంజనయ్య జై హనుమా. కాదు ఈ సేపు బిరుదలు ఉంది ఇప్పుడు. అప్పుడు ముదుకపోతాడు బిరుదలు ఉంది ఇప్పుడు. లూజుందే బిరుదు ఇప్పుడు. లూజ్ ఉంది అప్పుడెట్టుందా? బిర్రుగుండే అట్లే నీకు లూజ్ అయితే లూజ్ అని చెప్పు, లేదంటే నేను చెప్పు. లూజ్ అయింది పడకన్నా బాగా గారు వచ్చింది పడకన్నా ఏం పేరు? పెద్ద పులమ్మ పెద్ద పిల్లమ్మా మంది నలుగురు ఏం పని చేస్తావు? ఒకడు లారీ పోతాడు ఒకడు బస్సు పోతాడు. ఆమెదే భారం ఆమెదే బాధతి కిందప్పుకుండేది ఆమెనే. బయట ఉండి నీకు సవాల్ పెట్టి జయన్మను అను అట్లా ఎక్కువ జయన్మను ఏం చేస్తామంటే తొలిచాకు తోలుపాకు గుంటుకప్పురం ఈ కాలికి వేసినాక తోచాకు రెండు అలా తోలుపాకు తొలిచాకు గుంటుకప్పురం దంటే జై ఆంజనేయ ఎందుకంటే ఆంజనేయ ఈ కాలు వస్తే ఆంజనేయ పాలు వచ్చి అమ్ముకోండి. ఈ కాలు వస్తే పాలు వచ్చి అమ్ముకోండి. మేము తాగుతుంటాం దంచుకోండి. దీనిలో దంచి పెట్టుకొని జై హనుమ జై ఆంజనేయ అని పట్టి నీరు పోయింది. నీరు పోతే ఆయన గుడికి దిన్న తిరగను. దీంట్లో అంటున్నామని లెక్కడిగా ఇంట్లో నీరు వచ్చి రోజు జై హనుమ జై ఆంజనేయ జై హనుమ అని తిరగదు. అట్లా 101 రోజు చేయాలి. 101 రోజు